హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు చిట్టమ్మ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న చేపలు, వీటిని మేమలు అంటారు. నీట్గా కట్ చేయించుకొని తల అంతా తీసేసి పొట్ట లోపలంతా క్లీన్ చేసేసుకొని నీట్గా కడిగి సాల్ట్లో పెట్టుకోవాలి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు కొంచెం ఇంత, ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంతా కడిగి నానబెట్టుకోండి. తర్వాత కర్రీకి కావాల్సినవి ఆనియన్స్ 3 ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిబొందు, ఇవి కర్రీకి కావాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కర్రీ చేసుకునే విధానం ఎలాగో చూపిస్తాను, చూడండి. గ్రేవీ కోసం అల్లం, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకొని కూర ఎలా కలపాలో చూద్దాం. చేపలు ఒక దాకలో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం కర్రీ, నేను తాలింపు వేయట్లేదు, కలిపి పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు, ఉప్పు, మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం మెత్తగా ఏం పట్టుకోని అవసరం లేదు, కచ్చి పిచ్చిగా పట్టుకుంటే చాలు. ఈ పేస్ట్ కొద్దిగా, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పెద్దదైతే ఒక ఉల్లిపాయ, చిన్నవి అయితే 2, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిబొందు, ఆయిల్. ఇప్పుడు ఇదంతా చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసుకున్నాం కదా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ కలిపింది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపొందు అన్నీ వేసి ఇట్లా మంచిగా ఆయిల్తో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చింతపండు గుజ్జు పోసుకోండి. ఇప్పుడు ఈ పులుసు పొసికాం కదా, ఇది చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా మంచిగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అన్ని చేపకి చక్కగా పడతాయి. ఇప్పుడు మనం ఈ టైంలో కొంచెం ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి, పులుపు సరిపోయిందా లేదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేద్దాం. చూసారు ఇప్పుడు
ఆయిల్ అన్నీ పోసేసి ఇంకా మనం ఏం చేయాల్సింది లేదు దీనికి. జస్ట్ ఇంక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్, ఒక 2 మినిట్స్ హైలో పెట్టేసి మిగతా 5 to 7 మినిట్స్ సిమ్లో చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. ఇంకా మనం దేని పెట్టి తిప్పే పని లేదు, ఇట్లా కలుపుకోవటమే. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెడదాం. తర్వాత దింపే ముందు కొంచెం కొత్తిమీర, ఉల్లిబందు చల్లుదాం. చేపల పులుసు ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, అలాగే కొద్దిగా ఉల్లిబందు. మన చేపల కూర రెడీ. మేము చేపలు కదా కర్రీ చూడండి, టేస్ట్ చేస్తున్నారు. కలుపు ఒక చేప తీసుకో.